హరే కృష్ణ. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేయటం చూపిస్తాను. దీనికోసం డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు తీసుకున్నాను. వాల్నట్, పిస్తా, బాదం, జీడిపప్పు, అంజీర్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత డ్రై ప్యాన్లో ఇలాగా వేగించుకోవాలి. చిన్న మంట మీద దోరగా వేగించుకోవాలి. లడ్డు బైండింగ్ కోసం ఈ ఖర్జూరం గింజలు తీసేసుకుని నీట్గా పెట్టుకోవాలి. ఇలా దోరగా వేయించి పెట్టుకోవాలి. ఈ గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు కూడా దోరగా వేయించుకోవాలి. అంజీర్ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్ ముక్కలన్నీ వేగించుకున్నాక ఈ ఖర్జూరాన్ని మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ ఖర్జూరాన్ని నేతిలో వేగించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా మెదుపుతూ వేయించాలి. వేయించుకున్న ఖర్జూరం ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఖర్జూరంలో బాగా కలుపుకున్నాక కొద్దిగా నెయ్యిని చేతికి అద్దుకుంటూ ఉండలు చేసుకోవాలి. డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.